హాయ్ హలో అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ఈరోజు ఉగాది స్పెషల్ కదా, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేను మా పిల్లలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం పండగకి. మీరందరూ కూడా వచ్చేసేయండి పండగకి. ఇంకా మేమైతే నిన్ననే చేసినాం అనమాట భక్షాలు, పచ్చడి, ఇంకా అదేంది గోధుమలతోని మేము పడి చేస్తాము, అది ఎక్కించినాం అనమాట. సామాన్లు ఇట్లా పెట్టేసి అన్నీ నిన్ననే చేస్తాం, మేము అమాస రోజు చేస్తాం. ఈరోజు ఓన్లీ భక్షాలే వేసి ఎక్కిస్తాం దేవునికి. అయితే ఎక్కిచ్చేసి దేవునికి దీపం ముట్టించేసి ఇంకా నేనైతే బయలుదేరుతున్నా. నేను మా పిల్లలు అయితే రెడీ అయినాం. బ్యాగ్ అయితే రెడీగా ఉంది, ఎదురు చూస్తుంది పాపం. సరేనా, వెళ్ళేటప్పుడు నేను మీకు లొకేషన్ చూపిస్తా, ఓకేనా? హాయ్ అండి, మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇగో బ్రహ్మంగారి గుడి. ఇదైతే మేము రెగ్యులర్గా వచ్చే గుడి అనమాట. ఇక్కడికైతే డే బై డే వచ్చి మంచిగా మొక్కుకొని వెళ్తాం అనమాట. ఈ గుడిలో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంతసేపు కూర్చున్నా కూడా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఉప్పల్ స్టేడియం వస్తుంది మాకు. ఉప్పల్ స్టేడియం ఇదైతే రామంతపూర్ చెరువు. ఇక్కడ ఇంతకు ఎడిగోతున్నా తెలుసా, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. నేను కొద్దిసేపట్లోనైతే రామంతపూర్ స్టేడియం వస్తుంది. చూపించేద్దామని నేను చెప్తాను. వస్తుంది 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 అంటుంది కానీ ఇంకా వస్తలేదని అనుకుంటున్నా. మీకు వచ్చేసింది. ఇదే మన రామంతపూర్ స్టేడియం. మన వాళ్ళంతా ఇక్కడనే క్రికెట్ ఆడేది. ఇదే మన రామంతపూర్ స్టేడియం అనమాట. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకు బొమ్మలు చూడండి అంతా క్రికెట్కి సంబంధించి చేసారు మంచిగా. నేనైతే వచ్చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటికి. రాగానే నాకైతే ఉప్మా ఇంకా చాయ్లు అన్నీ రెడీగా వచ్చేసాయి అన్నమాట, ఏది లేవకుండా. మా అమ్మమ్మని అయితే పప్పు కలుపుతుంది, పప్పు రెడీ చేస్తుంది. మా డాడీ ఏమో మంచిగా కంకణాలు కట్టేసిండు. మా మమ్మీ ఏమో దేవుని కాడ చేస్తుంది అనమాట. ఇవన్నీ సామాన్లు పెడతారు. ఇక నేనైతే భక్షాలు కాలుస్తున్నా. ఇక్కడ భక్షాలు రెడీ అవుతున్నాయి. ఈడనేమో మా మమ్మీ మంచిగా కాలుస్తుంది, మా అమ్మమ్మనేమో ముద్దలు పెడుతుంది మంచిగా. ఇట్లా అవుతుంది మా భక్షాల పని. పచ్చడి వేయాలి, ఇంకా దేవుళ్ళ కాడ కొంచెం సెట్ చేయాలి. ఇవన్నీ మూమెంట్కి వస్తే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదరా. ఇక ఇంటికాడ ఉంటేనేమో మమ్మీ స్కూల్కి పోమ్మని అంటది అని చెప్పి వీడికి వస్తాం అని అంటారు కదరా. మా పూజన అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇట్లా పూజ చేసుకుంటాము. మీ ఇంట్లో కూడా ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గోధుమలు ఇస్తాము. మా దాంట్లో గోధుమలు ఇచ్చి తినేవు కౌంట్ చేయాలి అవి. ఇంకా విని మంచిగా మొక్కి కౌంట్ చేయండి. ఇదైతే కౌంటింగ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరికి ఎట్లా వస్తుందో చూద్దాం. సరీ బేస్లో బేసి రావాలన్నమాట. ఇది బేస్ వస్తే మంచిదని అనుకుంటాం మేము. మా పెద్దోనికైతే 15 వచ్చినాయి, బేస్ వచ్చింది.
మా చిన్నోనికి 17 వచ్చినాయి, వానికి కూడా బేస్ వచ్చింది. నాకు 25 వచ్చింది, బేస్ వచ్చింది నాకు కూడా. మా తమ్మునికి అయితే ఎంత వచ్చినాయిరా? 14 కదా. మా తమ్మునికి అయితే 16 వచ్చినాయి. పాపం వాడు ఏడుస్తున్నాడు. ఇదంతా ఇట్లా పసుపు కుంకుమ గంధంతో ఇట్లా చల్లి మంచి ఇట్లా నైవేద్యం అయితే ఎక్కిస్తారు, పచ్చడి ఎక్కిస్తారు. ఇట్లా చేసుకుంటాం మేమైతే మా కల్చర్లో. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.